మీ దగ్గరున్న పత్తి ఇలా తీసుకొని కొంచెం విభూది కూడా తీసుకోండి. ఈ విభూది ఎందుకంటే మనం పత్తి ఇలాగా దారం లాగేటప్పుడు గ్రిప్ కోసం అనమాట. చేతులు తడైపోతాయి కదా, అలా అవ్వకుండా దారం ఈజీగా రావడానికి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇలాగ ట్విస్ట్ చేస్తూ ఇలా మెల్లి తిప్పుతూ లాగాలి దారాన్ని. అలాగే అన్నీ చేసుకోవాలి. నేను ఇది కొంచెం 4 వేళ్ళకి చుట్టుకుంటున్నాను. ఇలా మనం పత్తిని ఎడమ చేతిలో పట్టుకొని దారాన్ని కుడి చేతి నుంచి లాగాలి. ఇప్పుడు ఈజీగా దారం అనేది వచ్చేస్తుంది. ఇలా మనం ఒక 20 నిమిషాల్లో లేదా 30 నిమిషాల్లో మీకున్న అవైలబిలిటీని బట్టి చేసుకోవచ్చు. మీ పనులన్నీ చూసుకొని చేసుకోవచ్చు. ఇవి ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఆముదం తీసుకొని అందులో నానబెట్టి పెట్టుకున్నామంటే ఒత్తులు అనేవి చివరి వరకు, అంటే మనం ఏ ఎడ్జ్లో అయితే వెలిగిస్తామో అక్కడ నుంచి లాస్ట్ ఎడ్జ్ వరకు బాగా వెలుగుతాయి అన్నమాట, ఆరిపోకుండా. మనం ఒక సంవత్సరంలో కొన్ని రోజులు నిత్య దీపారాధన మిస్ అవ్వచ్చు, అంటే చేయలేకపోవచ్చు. అలా ఉన్నప్పుడు మనం ఈ 365 ఒత్తులు, లేదంటే ఒకటి ఎక్కువైనా పర్లేదు, 366 ఒత్తులు చేసుకున్నా పర్లేదు, అలా చేసి వెలిగించామంటే ఆ సంవత్సరం అంతా మనం మిస్ అయిన నిత్య దీపారాధన ఫలితము ఇలా వస్తుంది. కాబట్టి ఇవి ఈజీగా చేసుకునే విధానం చూశారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.